హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్పెషల్ కర్రీ చేయబోతున్నాం. దానికోసం ముందుగా ఒక కప్పు శనగలు తీసుకొని ఒక 2-3 గంటల ముందే నానపోసుకోవాలి. అవి అలా నానపోసుకున్న తర్వాత మనం ఒక పావు కేజీ బీరకాయలు, ఒక 150 గ్రాముల టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి తీసేసుకోవాలి. అలా తీసుకొని బీరకాయ పైన పీలంతా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా క్లీన్ చేసుకొని అవి కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం దోరగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాస్త అటు ఇటు తిప్పుకొని కొంచెం అవి కూడా మగ్గనిచ్చుకోవాలి. అవి అలా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ, టమాటా ముక్కలను కూడా అందులో వేసేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. కనీసం మీడియం సైజు మంట పెట్టుకొని ఒక 10 నిమిషాలన్నా దాంట్లో ఏమీ వేయకుండా మగ్గనివ్వాలి. అప్పుడైతే కూర గ్రేవీగాను గుజ్జుగా బాగా దగ్గర పడుతుంది. టమాటా ముక్కలు బాగా మగ్గితే గుజ్జుగా అయ్యి కూర బాగా టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టుకొని మనం అలా మగ్గనివ్వాలి. మనం ఇవి మగ్గేలోపుగా మనకు కావలసిన మసాలా తయారు చేసుకోవాలి. మసాలాకి ఏమేం కావాలి అని చెప్పేసి అంటే మనకి పచ్చి కొబ్బరి, జీడిపప్పు, అలాగనే 4 బాదం పప్పు, ఒక చిన్న అల్లం ముక్క, చిన్నులపాయ ఒకటి, ఇవన్నీ తీసుకొని మనకి మిక్సీ అలవాటు ఉంటే మిక్సీ బాగా పేస్ట్గా పట్టుకోవాలి. లేదు అంటే రోట్లో వేసుకొనైనా కూడా కచ్చాపచ్చిగా నూరుకోవచ్చు. ఇప్పుడు మనం పొయ్యి మీద ముక్కలు కాస్త మగ్గినాయి కదా, దాంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకొని కాస్త మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా ముక్కలన్నీ బాగా దగ్గర పడ్డ తర్వాత పసుపు వేసుకొని తిప్పుకొని రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా గల్లుప్పు కానీ వేసుకొని తిప్పుకోవాలి. నిజానికి కూరల్లో గల్లుప్పు అంటే రాళ్ళుప్పు అయితేనే బాగా రుచిగా ఉంటుంది సాల్ట్ కంటే కూడా. అందుకే నేను రాళ్ళుప్పునే వాడుతూ ఉంటాను ఎక్కువగా. అలాగ రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకొని తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నాక నూనె మనకి పైకి తేలుతున్నట్టుగా ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మళ్ళీ అలా మగ్గితేనే ఆ కూరకి రుచి వస్తుంది. ఎందుకు నేను ఇంతగా మగ్గనివ్వాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే కూర ఎంత మగ్గితే అంత రుచిగా ఉంటుంది. కూర అంతా గ్రేవీలాగా దగ్గర పడుతూ చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా వాటర్ పొయ్యక ముందే మగ్గనివ్వాలి. మనం వాటర్ పోసిన తర్వాత ఏ ముక్క ఆ ముక్కే అవుతుంది, కానీ గ్రేవీలాగా ముక్క దగ్గరకు రాదు కాబట్టి. అలా మగ్గే లోపల మనం కుక్కర్లో ముందుగా నానబోసుకున్న శనగలు తీసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అలా మనం శనగల్ని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని గ్యాస్ తీసేసిన తర్వాత ఆ శనగల్లో ఉన్న వేడి నీటితో సహా మనం ఈ ముక్కల్లో పోసుకోవాలి. శనగలు అలాగనే దాంట్లో ఉన్న వేడి నీళ్ళు కూడా పోసుకోవాలి. అయితే శనగల్లో మాత్రం ఉప్పు కానీ ఏమి కానీ వేయకుండానే మనం ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే దానికి సరిపడా ఉప్పు, కారం మనం దీంట్లో టమాటా ముక్కల్లో వేసేసుకున్నాం కాబట్టి, బీరకాయ టమాటా ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి అలా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత దానికి సరిపడా ఒక 2 కప్పులు వాటర్ పోసేసుకొని ఒక్క 5 నిమిషాలు ఉడికితే ఇక ఫైనల్గా దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన శనగలు బీరకాయ కూర రెడీ అయిపోయినట్లే. మనకి జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల గ్రేవీ కానీ రుచి కానీ ఇంకా అమోఘంగా ఉంటుంది. ఫైనల్గా ఆ పేస్ట్ వేసిన తర్వాత బాగా సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి శనగలు బీరకాయ రెడీ అయిపోయినట్లే. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్.